बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नादा श्री जगन्नाथ मद्गुरुं श्री जगद्गुरुं मम आत्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క పాదార విందములు ప్రణాళిలుతూ మరి ఇక్కడ కూర్చున్నటువంటి సర్వ గురువులు గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారులు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనము సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించినటువంటి ఒక చక్కటి యొక్క భజన మరి మనసు మీద చెప్పబడ్డది. అలాంటి ఒక భజన మరి చక్కగా ఉన్నది. అది పెద్దలు మనకు అందించారు. ఇప్పుడు ఆ భజన మరి ఇప్పుడు మీ ముందు వస్తాను. ఇప్పుడు మరి వినవే మానస గురు బోధ బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ. వినవే మానస గురు బోధ కనికారామింతైనా లేదా మట్టి తనవు నిత్యముగాదు కాటికి బోధ. వినవే మానస గురు బోధ బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ. వినవే మానస గురు బోధ ముందు చేసిన కర్మశేషం తాను మన్ను పాలయ్యున్న విడువాదు దోషం. కన్నా గురువుల జేరు సాసం జన్మా సున్నా జేయునుగాదే గురుపదేశం. వినవే మానస గురు బోధ బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ. వినవే మానస గురు బోధ ఆలోక వాసన తాళరాదు పుత్ర శోకము ఖేడ్చితే ఫలమేమీ లేదు. బాకీ తీరితే నుండబోదు కరుమారకపోకడే కానీ కయము లేదు. వినవే మానస గురు బోధ బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ. వినవే మానస గురు బోధ నా ఈ జన్మమే చక్కదనము ఇంత త్యజమెక్కడ లేదు తెలసితే సుఖము. రాజయోగమే ముక్తి ఫలము మనసు రాజైతే నిలచును పవన తారకము. వినవే మానస గురు బోధ బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ. వినవే మానస గురు బోధ అన్నా దేవుడు నీలోన లేడా ఆత్మా భావము తెలసితే హరిగా నారాడా. జీవుడే బ్రహ్మంబుగాడా మానా కవారాముడి గీతే కంటిలో లేడా. వినవే మానస గురు బోధ బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ. వినవే మానస గురు బోధ అన్నా త్రివేణి సంగమునందు అన్న త్రివేణి సంగమునందు కాళీ సవరమయ్యుండే కలలో నా బిందు. సేవ చేసిన వారి కందు అన్న సేవ చేసిన వారి కందు. గురు భవముదురుగయ్య చరణమే బొందు. వినవే మానస గురు బోధ
బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ వినవే మానస గురు బోధ. బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ వినవే మానస గురు బోధ. ఈ ప్రకారంగా మరి పెద్దలు చక్కటి యొక్క మనసు మీద భజన మనకు అందించారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మనసుకు చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ జన్మకు హేతు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో మనసే కారణమై ఉన్నది. బంధ మోక్ష ద్వంద్వమోయి, ఇక్కడ బంధానికి అక్కడ మోక్షానికి ఒకటే మనసు ఉన్నది కాబట్టి ఆ మనసే కారణమై ఉన్నది కాబట్టి ఎన్నో జన్మలల్లా పాప పుణ్యాలు కర్మ ఇదంతా చేస్తూ ఆ మూట తీసుకొని వచ్చి జమ చేసుకొని వచ్చింది మనసు. మరి వాటిని తొలగించుకోవాలంటే వాటి నుంచి విడిపడాలంటే మరి గురువుని చేరవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే వినవే మానస గురు బోధ. ఆ గురువుని చేరి బుద్ధి కనుక నా జ్ఞానమైనటువంటి బుద్ధి తెలుసుకోకుంటే యమునితో బాధ అంటే మళ్ళీ జన్మకు హేతువే. కాబట్టి ఇక్కడ చక్కగా మనకు పెద్దలు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి మరి చక్కటి శరీరం వచ్చినందుకు మరి గురువును చేరి గురువాక్యాన్ని తీసుకొని నిరంతరం కూడా గురువాక్యం వెంబడి ఉంటూ ఈ మన లోపల జమై ఉన్నటువంటి ఒక అన్నిటి నుంచి కూడా విడిపడి మరి జన్మ స్వార్థకం చేసుకోవాలని చెప్పేసి కూడా పెద్దలు చక్కగా మనకు చెప్పబడతా ఉన్నది. కాబట్టి మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బలో శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజకి జై. ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మాంబ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవులు. మళ్ళీ కలుద్దాం. జై గురుదేవ్.